హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ జాబ్. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ కెరీర్ గైడ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్‌గా మనకి గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే మనకి అఫీషియల్‌గా మనకి మెన్షన్ అయితే చేశారు కదా జాబ్ క్యాలెండర్‌లో. అయితే ఈరోజు మనం కంప్లీట్‌గా ఈ యొక్క నోటిఫికేషన్ తాలూకు మన ఏంటి ఏమేం పోస్టులు ఉంటాయి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటాయి, సిలబస్ ఏంటి, కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉంటది, ఏమేం బుక్స్ చదవాలి, సో ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ యొక్క వీడియోలో అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే మనకి ఏమేం పోస్టులు ఉంటాయో కూడా క్లియర్‌గా ఇదే వీడియోలో చెప్తాను. ఓకేనా? సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ నంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అది ఈ యొక్క నోటిఫికేషన్‌కే కాదు, ఎలాంటి డౌట్స్ అయినా సరే, కెరీర్ గైడెన్స్ అయినా, అప్లికేషన్ డౌట్ అయినా ఏదైనా సరే నాకు మెసేజ్ అయితే చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ వీడియోలో ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. చిన్న స్కిప్ చేసినా సరే మీకు ఇష్యూ అయితే ఉంటది. ఎందుకంటే మీకు తర్వాత ఏంటంటే సపోజ్ ఈరోజు లైక్ ఏంటంటే దీనికి ఇంగ్లీష్ చదవాలి అని అనుకుందాం. ఓకేనా? సో మీరు అది ఇన్ఫర్మేషన్ చూడలేదు. అప్పుడు మీరేంటంటే ఇంగ్లీష్ ప్రిపేర్ అయితే అవ్వదు. అప్పుడేంటవుతది, ఎగ్జామ్ వచ్చే టైంకి మీకేంటంటే ఇంగ్లీష్ ఉండదు కాబట్టి సో మళ్ళీ ఫెయిల్ అవుతారు. సో అలా ఏంటి, మీరు ఎండ్ వరకు చూస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తది. ఓకేనా? సో ఇంక లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ చేద్దాం. అండ్ ఇంకోటి, మన యొక్క టెలిగ్రామ్ ఛానల్, అలా వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అవుతా ఉండండి. అక్కడ మీకేంటంటే ఇన్‌స్టంట్ అలర్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాగే మీకేంటంటే ఈ వీడియోలో ఒక పీడీఎఫ్ అని చూపిస్తున్నాను. ఆ పీడీఎఫ్ కూడా మీకేంటంటే అక్కడే మీకు పీడీఎఫ్ అనేది అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. ఇన్‌కేస్ అక్కడ లేకపోతే మీరు నాకు మెసేజ్ చేయండి, మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ పీడీఎఫ్ ఏంటి అనేది ఇదే వీడియోలో చెప్తాను, వెయిట్ చేయండి. అండ్ ఇంకోటి, మనకు గవర్నమెంట్ జాబ్ ఛానల్‌ని, అలాగే ప్రైవేట్ జాబ్ ఛానల్ కూడా ఫాలో చేయండి. ఎందుకంటే మీకు అక్కడ డైలీ మీకు వర్క్ ఫ్రమ్ హోమ్, అలా మనకి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్, ప్రైవేట్ జాబ్ నోటిఫికేషన్స్ ఇవన్నీ వస్తుంటాయి. సో మీరేంటంటే అక్కడ అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. వెళ్లి చెక్‌ఔట్ చేయండి. ఓకేనా? సో ఇక లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. మరిన్ని కెరియర్ గైడ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాక్టివ్ చేసుకోండి. అలాగే వీడియోస్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనకు నోటిఫికేషన్‌లోకి మన యొక్క డీటెయిల్స్‌లోకెళ్ళిపోతే ఇక్కడ చూడండి, మీకేంటంటే పీడీఎఫ్ అన్నాను కదా! ఈ యొక్క పీడీఎఫ్ అనేది ఉంటదనమాట. ఈ పీడీఎఫ్ మీకు ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటదో మీరు ఇలా అక్కడ చెక్‌ఔట్ అయితే చేసుకొని మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. ఒకవేళ అక్కడ లేకపోతే నాకు మెసేజ్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? అయితే బేసిక్‌గా మనకి గ్రూప్ 2లో వచ్చే పోస్ట్ లిస్ట్ గాని చూసుకుంటే ఇక్కడ మనకి బేసిక్ ఏంటంటే, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గ్రూప్ 2లో టోటల్‌గా 2 టైప్స్ ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ ఉంటుంది. నాన్ ఎగ్జిక్యూటివ్ ఉంటుంది. ఎగ్జిక్యూటివ్‌లో చూసుకున్న అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్, అలా మనకి సర్వీసెస్ సంబంధించిన ఉంటుంది. డిప్యూటీ తహసీల్దార్ ఉంటుంది. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, అలా మనకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1, అలా మనకి సీనియర్ అకౌంటెంట్, ఏపీ ట్రెజరీ అండ్ అకౌంటెంట్ డిజిటల్, అలా మనకి సీనియర్ అకౌంటెంట్ ఇన్సూరెన్స్ సంబంధించిన దాంట్లో కూడా ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ అనేది ఉంటుంది. అలాగే మనకి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ జీఏడి, అలా మనకి ఫైనాన్స్ 2 సెపరేట్‌గా ఉంటుంది. అలా మనకి నాన్ ఎగ్జిక్యూటివ్‌లో చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ ఇన్ షుగర్ అండ్ కేన్ డిపార్ట్మెంట్, జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లా, అలా మనకి లెజిస్లేచర్ కూడా ఉంటుంది. సీనియర్ అకౌంటెంట్ ఇన్ ఏపీ ట్రెజరీ అండ్ అకౌంటెంట్ దాంట్లో కూడా ఉంటుంది. జూనియర్ అకౌంటెంట్ సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ లో ఉంటుంది. అలా మనకి మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 ఉంటుంది. సర్వీసెస్ సంబంధించిన కూడా ఉంటుంది. అలా మనకి అసిస్టెంట్ రిజిస్టర్ కూడా ఉంటుంది. అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీస్ ఉంటుంది. మనకి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కూడా ఉంటుంది. అంటే ఈవో అంటారు దాన్ని. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఉంటుంది. సర్వీసెస్ ఉంటుంది. అలా మనకి సీనియర్ ఆడిటర్ ఇన్ ఏపీ స్టేట్ ఆడిటర్ సబార్డినేట్ సర్వీస్ ఉంటుంది. అలా మనకి ఏపీ సీనియర్ అకౌంటెంట్ అనేది మనకి ఏపీ వర్క్ అకౌంట్స్ లో కూడా ఉంటుంది. జూనియర్ అకౌంటెంట్ అండ్ ఏపీ వేరియస్ డిపార్ట్మెంట్స్ లో కూడా ఉంటుంది. అలా మనకి ఏపీ ట్రెజరీ అండ్ అకౌంట్ సబ్ సర్వీస్ లో ఉంటుంది. అలా మనకి ఏపీ మినిస్ట్రియల్ దాంట్లో కూడా జూనియర్ అసిస్టెంట్ ఉంటుంది. ల్యాబ్ డిపార్ట్మెంట్ లోని పిహెచ్ అండ్ ఎంఈ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. అలా మనకి మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ దాంట్లో కూడా ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ ఏపీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో కూడా ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇవి మనకి బేసిక్ మనకి పోస్ట్ లిస్ట్. దీంట్లో మనకి ఇంకా కొన్ని యాడ్ అవుతాయి, కొన్ని రిమూవ్ కూడా అవుతాయి. ఎందుకంటే మనకి ఇప్పుడు మనం నోటిఫికేషన్ లో ఎలా ఉంటుందని మనం ఖచ్చితంగా చెప్పలేం. కానీ 100కి 200% ఈ లిస్ట్ మాత్రం కన్ఫర్మ్ అయితే ఉంటుంది అనమాట. ఓకేనా? సెలక్షన్ ప్రాసెస్ కానీ చూసుకుంటే దీంట్లో టోటల్ మనకి 3 స్టేజెస్ లో మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది అవుతుంది. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ప్రిలిమ్స్ అనేది మనకి స్క్రీన్ టెస్ట్ అయితే ఉంటుంది. 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ అయితే ఉంటుంది. ఇది జస్ట్ మనకి క్వాలిఫైయింగ్ నేచరే. దీంట్లో మీకు ఎంత హై వచ్చినా సరే మెయిన్స్ లోని కానీ ఫైనల్ లిస్ట్ లో కానీ ఇంక్లూడ్ చేయారు. 130 అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకొని మనకి ఏంటంటే మెయిన్స్ టెస్ట్ అయితే ఉంటుంది. మెయిన్స్ లో వచ్చేసి మనకి 2 పేపర్స్ అయితే ఉంటుంది. 300 మార్క్స్, 300 డ్యూరేషన్ అయితే ఉంటుంది. దీనికి కూడా మనకి 130 అయితే ఉంటుంది. థర్డ్ స్టేజ్ వచ్చేసి మనకి సిపిటి, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఇక్కడ చూస్తే మనకి చాలా మంది డౌట్ అయితే ఉంటుంది. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది అన్నిటికీ ఉంటుందా అని అంటే కాదు, అన్నిటికైతే ఉండదు. ఏవైతే కంప్యూటర్ రిలేటెడ్ పోస్టులు అయితే ఉంటాయో వాటికి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. ఫైనల్ గా మనకి ఏంటంటే ఒకవేళ సిపిటి ఉంటే కనుక 400 మార్క్స్, సిపిటి లేకపోతే కనుక 300 మార్క్స్ ఉంటుంది. మీరు మెయిన్స్
అలాగే సీపీటీలో ఎంత హై స్కోర్ చేస్తే మీకు ఫైనల్ లిస్ట్‌లో మీ పేరనేది ఉండే ఛాన్స్ అనేది అంత పెరుగుతది. సిలబస్ గాని చూసుకుంటే ప్రిలిమ్స్ వచ్చేసరికి మనకేంటంటే, ఇక్కడ ప్రిలిమ్స్‌లో మనకి పేపర్స్ అని మెన్షన్ చేశాను. ఇది యాక్చువల్లీ పేపర్స్ కాదు. బేసిక్ ఇదేంటంటే సబ్జెక్ట్స్ అనమాట. ఓకేనా. సో, మనకేంటంటే పేపర్స్ అన్ని చేంజ్ చేయొచ్చు. లేదంటే సబ్జెక్ట్స్ ప్రకారంగానే ఇవ్వచ్చు. అది మన చేతిలో లేదు. వాళ్ళ చేతిలో ఉంటది. గుర్తుపెట్టుకోండి. హిస్టరీ, జియోగ్రఫీ, మనకి ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ టోటల్‌గా మనకి 30, 30, 30 అయితుంటుంది. దీంట్లో మనకి హిస్టరీ చూసుకుంటే ఏపీ, ఇండియన్‌ది 2 ఇంపార్టెంట్. జియోగ్రఫీ కూడా ఏపీ, ఇండియన్‌ది. అలా మనకి ఇండియన్ సొసైటీ, అలా మనకి కరెంట్ అఫైర్స్, అలా మనకి మెంటల్ ఎబిలిటీ అంటే క్వాంటిటేటివ్ రీజనింగ్స్ ఇవైతే ఉంటుంది. మెయిన్స్ గాని చూసుకుంటే హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ, అలా పేపర్ 2లో గాని చూసుకుంటే ఎకనామీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇదైతే ఉంటుంది. మెయిన్స్ గాని చూసుకుంటే ఇక్కడ మనకి మోస్ట్‌లీ మనకంటే మీరు చేయాల్సింది ఏపీ సంబంధించిన హిస్టరీ, పాలిటీ, అలా మనకి ఎకనామీ ఇవైతే ఉంటాయి కదా! సో, అలాంటివి మీరు ఖచ్చితంగా చాలా అంటే చాలా మెయిన్ థరోగా మీరు చేయాల్సి ఉంటది. అవి చేస్తేనే అవుతది గుర్తుపెట్టుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే ఉంటుంది. అలా ఇండియన్ సంబంధించినవి కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. దీంట్లో కూడా మనకేంటంటే కరెంట్ అఫైర్స్, జీకే, జీఎస్ఎస్ ఇలాంటివైతే బేసికే వీటిలో కూడా అడుగుతారు. కాకపోతే ప్రీవియస్‌గా అయితే మనం మెన్షన్ చేయలేదు. కానీ ఈసారి అవి కూడా చేంజెస్ అయ్యే ఛాన్స్ అనేది ఉన్నదని చెప్తున్నాను. ఓకేనా. అయితే బేసిక్‌గా దీని యొక్క ఏజ్ లిమిట్ గాని చూసుకుంటే మినిమమ్ మనకేంటంటే 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ అయితే ఇస్తారు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మనకి పర్ ఈచ్ కేటగిరీ 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అది ఇస్తారు. ఓకేనా. అది కొన్నిసార్లు పెంచుతారు, కొన్నిసార్లు తగ్గిస్తారు. మన చేతిలో లేదు. అది మాక్సిమం మనం ఒకవేళ మనకి పెంచే ఛాన్స్ ఉంటే గనక మాక్సిమం 50 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇవ్వచ్చు. ఓకేనా. అయితే వీటి క్వాలిఫికేషన్ ఏంటి అని చూసుకుంటే బేసిక్‌గా మీ దగ్గర బ్యాచిలర్ డిగ్రీ అనేది ఖచ్చితంగా ఉండాలి. కొన్ని పోస్ట్‌లకి మనకి ఇంజినీరింగ్ సంబంధించిన క్వాలిఫికేషన్ కూడా అడుగుతారు. అది మనం పర్టిక్యులర్ చెప్పరు. కాకపోతే ముందుగా చెప్పరు. వచ్చే టైం మనకు తెలుస్తది. మనకి మేజర్‌గా మనకి డిగ్రీ అయితే ఉండాలి. సాలరీ వచ్చేసి మనకి బేసిక్‌గా స్టార్టింగ్ వచ్చేసి 45,000 ప్లస్ అయితే ఉంటుంది. వితౌట్ అలవెన్స్ మీకు ఎండింగ్‌కెళ్ళేసరికి 1,30,000, 1,40,000 ఆ రేంజ్‌లోనే ఎళ్తది. వితౌట్ అలవెన్స్ గుర్తుపెట్టుకోండి. అలవెన్స్ వచ్చేసరికి మీకేంటంటే నియర్‌లీ ఒక 10,000 అనే అలవెన్స్ అనేది పెరిగే ఛాన్స్ అనేది ఉంటుంది. అలా చేస్తున్న కొద్దీ మీ పీఆర్‌సీ పెరుగుతది. అలా మనకి లైక్ ఏంటంటే సర్వీస్ అనేది పెరుగుతది. సీనియారిటీ పెరుగుతది కాబట్టి ఇంకా పెరుగుతది. ఓకేనా, తగ్గదు. అలాగే మనకి దీనికి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటంటే చాలా మందికి డౌట్ అయితుంటది. ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని చూసుకుంటే ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ 6-10. అలాగే మనకి స్టాండర్డ్ బుక్స్ అనేవి లక్ష్మీకాంత్ ఎకనామీ, అలా రమేష్ సింగ్ స్పెక్ట్రమ్ గురించి మోడర్న్ హిస్టరీ, అలా మనకి ఏపీ స్పెసిఫిక్ చూసుకుంటే ఎకనామీ, జియోగ్రఫీ, హిస్టరీ, గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో అవి. అలా మనకి డైలీ న్యూస్ పేపర్స్ హిందూను గాని, ఈనాడు ఎడిటోరియల్ గాని ఇలాంటివైతే ఉంటాయి. సో, అలాంటివి ఖచ్చితంగా చేయాలి. ప్రీవియస్‌గా మనకేంటంటే కట్ ఆఫ్ గాని చూసుకుంటే ప్రీవియస్ వచ్చేసి 75+ అనేది ఇచ్చారు. ఓకేనా. కట్ ఆఫ్ అనేది మనకి డిస్ట్రిక్ట్ వైస్ మారుతుంటుంది. ఆ పోస్ట్ బట్టి మారుతుంటది. అది గుర్తుపెట్టుకోండి. ప్రీవియస్‌గా మనకేంటంటే బేసిక్‌గా 75+ అనేది ఇచ్చారు. అలాగే ఫైనల్‌కొచ్చేసరికి 250+ అనేది ఇచ్చారు. మీకు ఒకవేళ జాబ్ రావాలంటే ఖచ్చితంగా మీరు దగ్గర ఒకవేళ సీపీటీ లేకపోతే గనక 280+ రావాలి. సీపీటీ ఉంటే గనక దగ్గరగా 3 ఓకేనా. 380 ఖచ్చితంగా ప్లస్ అయితే ఉండాలి. మెయిన్ ప్రిలిమ్స్‌లో వచ్చేసరికి మీకు ఖచ్చితంగా 100+ అయితే రావాలి. అది గుర్తుపెట్టుకోండి. ఫైనల్ అడ్వైస్ వచ్చేసరికి గ్రూప్ 2 అనేది చాలా టఫ్‌గా ఉంటది. గుర్తుపెట్టుకోండి. మీరు కాన్సంట్రేషన్ పెట్టి కన్సిస్టెంట్‌గా ఉంటేనే మీరు ఎగ్జామ్ అనేది రాయడానికైతే అవుతది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో, వీడియోతో అంతే ఫ్రెండ్స్. వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌తో ఆల్ యాక్టివ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.